ఓట్ చోరీ వ్యవహారం రాహుల్ వర్సెస్ సిఈసిగా మారింది. ఈ అంశంపై దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. బీజేపీతో కుమ్మక్కై ఈసీ ఓట్ల చోరీకి పాల్పడుతోందంటూ రాహుల్ విమర్శల దాడి చేస్తున్నారు. ఈ క్రమంలో రాహుల్ ఈసీ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. అన్ని పార్టీలు తనకు సమానమేనని రాహుల్ ఆరోపణలు 7 రోజుల్లోగా రుజువు చేయాలని సిఈసి అల్టిమేటం జారీ చేశారు. ఈ నేపథ్యంలో భారత చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ పై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టేందుకు ఇండి కూటమి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ తీర్మానం ఆమోదం పొందితే రాష్ట్రపతి ద్వారా సిఈసిని తొలగించవచ్చు. అయితే పార్లమెంట్ ఉభయ సభల్లో ఎన్డీఏకు పూర్తి మెజారిటీ ఉన్నందున ఈ తీర్మానం ఆమోదం పొందే అవకాశం లేదంటున్నారు నిపుణులు. చోరీకి గురైన ఓట్లపై రాహుల్ ఓట్ అధికార్ యాత్ర. వివక్షకు తావులేదు, అన్ని పార్టీలు సమానమేనన్న ఈసీ. అఫిడవిట్ సమర్పించండి, లేదంటే క్షమాపణ చెప్పండి. రాహుల్కు ఈసీ అల్టిమేటం, 7 రోజుల గడువు. నన్నే అడుగుతున్నారెందుకు అంటూ రాహుల్ కౌంటర్. ఈసీపై అభిశంసన తీర్మానానికి ఇండి కూటమి ప్లాన్. దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన ఓట్ల చోరీ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా చీఫ్ ఎలక్షన్ కమిషన్ జ్ఞానేష్ కుమార్ పై పార్లమెంటు ఉభయ సభల్లో అభిశంసన తీర్మానం పెట్టాలని ప్రతిపక్ష కూటమి భావిస్తున్నట్లు తెలుస్తోంది. సోమవారం ప్రతిపక్ష ఇండి కూటమి నేతలు సమావేశమై ఆ మేరకు చర్చించినట్లు వార్తలొస్తున్నాయి. ఎన్నికల సంఘం బీజేపీతో కుమ్మక్కైందని, ఓట్లు చోరీకి గురయ్యాయని కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ ఇటీవల తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలు నిరాధారమైనవని ఈసీఈ తిప్పికొట్టారు. పైగా రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని అవమానపరిచేలా కామెంట్స్ చేశారని చెప్పుకొచ్చారు. దీంతో ఆయనపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టేందుకు ఇండి కూటమి స్కెచ్ వేస్తోందట. ఎన్నికల సంఘాన్ని టార్గెట్ చేసుకుని లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపణలు ఎక్కుపెట్టారు. ఓట్ల విషయంలో బీజేపీతో కలిసి ఈసీ అవకతవకలకు పాల్పడుతున్న విషయం ఇప్పుడు దేశ ప్రజలందరికీ తెలిసిపోయిందన్నారు. బీహార్లోని సాసారం నగరంలో ఓటర్ అధికార్ యాత్రకు రాహుల్ శ్రీకారం చుట్టారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ పేరుతో బీహార్లో ఓట్ల తొలగింపు, చేర్పుల వంటి కుట్రలకు ఈసీ అధికారులు తెరలేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు రాహుల్. ఇండి కూటమి ఇటువంటి చర్యలను సహించబోదని, పేదల ఓటు అధికారాన్ని వారి నుంచి దూరం కానివ్వబోమని తేల్చి చెప్పారు. దేశవ్యాప్తంగా లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు చోరీకి గురవుతున్నాయంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో లోక్సభ ఎన్నికల్లో ఇండి కూటమి సత్తా చాటిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇండి కూటమిదే విజయమని సర్వేలు కోడై కూసాయన్నారు రాహుల్. కానీ 4 నెలల్లోనే 1 కోటి మంది ఓటర్లు వచ్చి చేరడంతో బీజేపీ కూటమి గెలవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఎప్పుడైతే ఓట్లు పెరిగాయో అక్కడ కాషాయ పార్టీ గెలిచిందని మండిపడ్డారు. ఈసీ ఏం చేస్తోందో ఇప్పుడు అందరికీ తెలిసిపోయిందంటూ ఎద్దేవా చేశారు. ఓట్ల చోరీ ఆరోపణలపై ఈసీ అధికారులు తన నుంచి అఫిడవిట్ కోరడం ఏంటని రాహుల్ ప్రశ్నించారు. బీజేపీ నేతలు కూడా ఇదే ఆరోపణలు చేస్తే ఆ ప్రస్తావనే తీసుకురాలేదు ఎందుకని ఆయన మండిపడ్డారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్లు రాజ్యాంగాన్ని దెబ్బతీసేందుకు కుట్ర చేస్తున్నాయని రాహుల్ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీ ఓటు చోరీ ఆరోపణలపై భారత ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది. 7 రోజుల్లోగా అఫిడవిట్ సమర్పించారని, లేదంటే దేశ ప్రజలకు సారీ చెప్పాలంటూ అల్టిమేటం ఇచ్చింది. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే ఆ ఆరోపణల్లో నిజం లేనట్టేనని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తేల్చి చెప్పారు. ఈసీ ఎటువంటి వివక్షకు తావయ్యేదని, తమకు అన్ని పార్టీలు సమానమేనని తెలిపారు. ఎన్నికల కమిషన్ తటస్థంగా ఉంటూ రాజ్యాంగ బాధ్యతలకు కట్టుబడి ఉంటుందని చెప్పుకొచ్చారు. ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయంటూ విపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదన్నారు. రాజ్యాంగం నిర్దేశించిన ప్రకారం ఎన్నికల కమిషన్ వద్ద రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాతే ఏ పార్టీ అయినా పుడుతుందని, అలాంటప్పుడు రాజకీయ పార్టీలపై ఎన్నికల కమిషన్ ఎలా వివక్ష చూపిస్తుందని జ్ఞానేష్ కుమార్ ప్రశ్నించారు. ఈసీకి ఏ పార్టీ పట్ల విముఖత ఉండదని, అన్ని పార్టీలు సమానమేనని వివరించారు. ఎవరు ఏ రాజకీయ పార్టీకి చెందినవారైనా రాజ్యాంగ బాధ్యతల నుంచి ఎన్నికల కమిషన్ వెనక్కి మళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. 18 ఏళ్లు నిండిన ప్రతి పౌరుడు ఓటు రిజిస్టర్ చేసుకోవాలని రాజ్యాంగం నిర్దేశిస్తోందని ఆయన గుర్తు చేశారు. కొందరు డబుల్ ఓటింగ్ అంటూ ఆరోపణలు చేస్తున్నారని, ఆధారాలు అడిగితే జవాబివ్వటం లేదని మండిపడ్డారు. అలాంటి తప్పుడు ఆరోపణలకు ఈసీ కానీ, ఓటర్లు కానీ భయపడబోరని తేల్చి చెప్పారు జ్ఞానేష్ కుమార్. పేదలు, ధనికులు, వృద్ధులు, యువకులు, మహిళలు, మతం, సామాజిక, ఆర్థిక హోదా అనే వివక్షకు తావు లేకుండా అన్ని వర్గాల ఓటర్లకు ఎలక్షన్ కమిషన్ అండగా నిలుస్తోందన్నారు. రాజ్యాంగం ప్రకారం ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికల్లో భారత పౌరులు మాత్రమే ఓటేసేందుకు అర్హులని ఆయన చెప్పారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో
విదేశీ పౌరులు ఎవరైనా దరఖాస్తులు సమర్పిస్తే వారు తమ జాతీయతను తగిన డాక్యుమెంట్లతో సహా రుజువు చేసుకోవాలని, వెరిఫికేషన్ తర్వాత నాన్ సిటిజన్ల పేర్లు ఓటర్ల జాబితాలో నుంచి తొలగిస్తామని వివరించారు. क्या कोई भी मतदाता वोट की चोरी कर सकता है? कुछ मतदाताओं द्वारा दोहरे मतदान के आरोप लगाए गए, सबूत मांगने पर जवाब नहीं मिला. ऐसे मिथ्या आरोपों से न तो चुनाव आयोग डरता है और न ही कोई मतदाता. जब चुनाव आयोग के कंधे पर बंदूक रखकर भारत के मतदाताओं को निशाना बनाकर राजनीति की जा रही हो, तो आज चुनाव आयोग सबको स्पष्ट करना चाहता है कि चुनाव आयोग निडरता के साथ सभी गरीब, अमीर, बुजुर्ग, महिला, युवा सहित सभी वर्गों और सभी धर्मों के मतदाताओं के साथ बिना किसी भेदभाव के चट्टान की तरह खड़ा था, खड़ा है और खड़ा रहेगा. ఈసీఈ జ్ఞానేష్ కుమార్ పై విపక్ష ఇండీ కూటమి పార్లమెంట్లో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోందన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. ఇందుకు ఆ కూటమి ప్రధానంగా 2 కారణాలు చెప్తోంది. నిష్పక్షపాతంగా ఉండాల్సిన ఎన్నికల సంఘం అధికార ఎన్డీఏ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తూ బీజేపీ బీ టీమ్గా పనిచేస్తోందన్నది ప్రధాన ఆరోపణ. అంతేకాకుండా ప్రతిపక్ష నాయకులను ఈసీ అధికారులు బెదిరిస్తున్నారని ఇండీ కూటమి నేతలు విమర్శిస్తున్నారు. సీఈసీపై అభిశంసన తీర్మానం పెట్టేందుకు అవసరమైతే రాజ్యాంగంలోని నిబంధనల ప్రకారం ప్రజాస్వామ్యంలోని అన్ని ఆయుధాలను ఉపయోగిస్తామని కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ సయ్యద్ నసీర్ హుస్సేన్ తెలిపారు. అయితే ఈ అంశంపై ఇప్పటివరకు ఎటువంటి చర్చలు జరపలేదన్నారు. కానీ అవసరమైతే ఏదైనా చేస్తామని ఆయన తేల్చి చెప్పారు. బీహార్ త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ భారీ యాత్ర ప్రారంభించారు. ఓట్ అధికార్ యాత్ర పేరుతో ఈ యాత్ర 16 రోజుల పాటు 1300 కిలోమీటర్ల దూరం 25 జిల్లాల మీదుగా కొనసాగుతుంది. వచ్చే నెల 1న పాట్నాలో నిర్వహించే భారీ సభతో ముగుస్తుంది. రాహుల్తో పాటు ఇండీ కూటమిలో భాగస్వాములైన ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, 3 వామపక్ష పార్టీల నేతలు కూడా ఈ యాత్రలో పాల్గొంటున్నారు. చూడాలి రాహుల్ వర్సెస్ ఈసీగా మొదలైన ఈ వివాదం ఎటు దారితీస్తుందో.